తాత నువ్వు రోజు మా షాప్ లో జ్యూస్ తాగు, నీ మొహం తాజాగా కలకల్లాడిపోద్దా. మరి నువ్వు తాగుతున్నావా రోజు? నా షాప్ లో నేను తాగకుండా ఉంటానా? మరి నీ మొహం ఎంత నా లడ్డులా ఉంది. మీ ప్రాపర్టీ ఎంత ఉంది? ఆస్తులంటే అంతగా ఏమి లేవు. అబ్బాయి ఫేస్ అంత నచ్చలేదు నాకు, కానీ మా తాత మాత్రం 2 కోట్ల ప్రాపర్టీ వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ ఫేస్ దే ఉందిలే, అబ్బాయి మనసు బంగారం, నేను మనసునే చూస్తా. కానీ మా పేరు మీద రాచలే, మా చిన్నారి పేరు మీద రాశాడు. మనసుదే ఉంది, కుక్క పిల్లకి కూడా మనసు బాగుంటది. కానీ మా చిన్నాయనకు మాత్రం పిల్లకాయలు ఎవరున్నారులే, నేను ఒక్కనే కదా వారసుని. కుక్క పిల్లలు ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా? మనుషులనే చేసుకుంటారు, నేను ఈయన్నే చేసుకుంటా. కానీ మా చిన్నాయన ప్యాక్ ఆడిపించాడు, ఫస్ట్ ఆటలోనే ఉండేది మొత్తం బాగుంటేశాడు. కానీ నాకెందుకో ఈ సంబంధమే నచ్చట్లా. కానీ 2వ ఆటలో దానికి 10 ఇద్దరు సంపాదించాడు. అరే నీ దగ్గర ఫస్ట్ ఆస్తుందా లేదా అది చెప్పురా. నేను పెద్దయ్యా బాగా చదువుకొని మా అమ్మ నాన్నకుండే కష్టాలన్నీ తీర్చేస్తా. ఎక్స్క్యూజ్ మీ అమ్మ, ఒక 10 రూపాయలు ఉంటే ఇస్తావా? ఖర్చులకు లేదు. ఇట్స్ ఓకే. నా కూతురు కట్నం వద్దు, వంట రాదు, 2 లక్షలు కట్నం, అత్తమామలు కొడతాది, 10 లక్షలు కట్నం, నైట్ టైం పార్టీలకు వెళ్తది, 20 లక్షలు ప్లస్ కారు, చుట్టాలు వస్తే కాలుతుంది అంతది, 40 లక్షలు కారు హౌస్, కట్టుకున్న భర్తను మాత్రం కాలుతుంది అందు, బూట్ కాలుతుంది అంతది, 50 లక్షలు కారు హౌస్, 2 ఎకరాల ల్యాండ్, ఇన్స్టాలో రీల్స్ చేస్తది, 1 కోటి రూపాయలు కట్నం, 4 కార్లు, 4 హౌస్లు, 10 ఎకరాల పొలం, 1 కేజీ బంగారం. డీలోకే. శబాష్ నా కొడుకీడు, అంతా దేవుడిదయ్యా. సూపర్ రా, లవ్ యూ. సూపర్ రా, పద పార్టీ చేసుకుందాం. అమ్మాయి చుట్టూ తిరిగినా సరిపోయింది కదా నీ జీవితం. ఈడు మొబైల్ చూడనే సరిపోయింది కదా. ఈడు కన్నా రాహుల్ గారి మేలు బ్రేక్. సూపర్ రా, పద పార్టీ చేసుకుందాం. డాక్టర్ గారు నా ఆపరేషన్ ఎలా అయిందండి? ఏం భయపడాల్సిన పని లేదు, మరి కొద్దిసేపట్లోనే మీ ఆవిడని కలవచ్చు నువ్వు. కానీ డాక్టర్ మా ఆవిడ చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. అదే నేను కూడా చెప్పేది. అత్తగారు వెళ్ళొస్తామండి. సంతోషంగా ఉండండి బాబు. సంతోషంగా ఉండాలంటే మీ కూతురు మీ దగ్గర పెట్టుకోండి. మేము మాత్రం సంతోషంగా ఉండపలేదా? ఒక పాలసీ తీసుకోండి, మీ జీవితం మారిపోతే. ఏంటది? ఇప్పుడు మంచి ఆఫర్ ఉంది, 15,000 కడితే చాలు, నువ్వు చచ్చిపోతే 20 లక్షలు వస్తాయి. అదో ఇంకేమైనా చెప్పన్నా? చూడు, నెలకు 5,000 కడితే చాలు, నువ్వు చచ్చిపోయావు అనుకో 50 లక్షలు వస్తాయి. బతుకుండగా డబ్బులు వచ్చేటవి ఏమైనా ఉంటే చెప్పన్నా? అరే తమ్ముడు, ఈ రోజుల్లో బతుకుండగా ఏ రావురా తమ్ముడు? ఇంట్లో నీకు రెస్పెక్ట్ ఉందా? లేదు. నీ చుట్టూ తిరిగి నలుగురైనా నీకు సపోర్ట్ చేస్తున్నారా? లేదు. అదే నువ్వు చచ్చిపో, నీ ఫోటోకు దండేస్తే పెడతారు. నీ చుట్టూ ఉండే నలుగురు నీ కోసం రెస్పెక్టబుల్ గా బుధాన్ని వేసుకొని మోస్తారు. నువ్వు పాడి మీద పోతుంటే ఊరంతా రెస్పెక్టబుల్ గా తప్పుకొని దారిస్తారు నీకు. నా మాట నీ పాలసీ తీసుకొని చచ్చిపో. డబ్బును డబుల్ చేస్తాం, 500 1000 చేస్తాం, 1000ని 2000 చేస్తాం. యో పెద్దనా వస్తున్నా. నువ్వు డబుల్ చేస్తావా? డబుల్ చేసాక వచ్చింది. ఏది 10 రూపాయలు డబుల్ చేయి. అదేగా, కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చుకోండి. మీ 20 రెడీ. కొట్టవరా ఛాన్స్ నీ దగ్గర ఎంత ఉంది? మా వాడు వేయింది. ఏది ఇది డబుల్ చేయి చూద్దాం. ఇదేగా, కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చుకోండి. ఊపిరి వదలకుండా పీలుస్తా ఉండండి. బాగా పీలవండి, వదలకుండా పీలవండి, వదలకుండా పీలవండి. డబుల్ అయ్యే పని నేను రోడ్ల మీద ఎందుకు తిరుగుతాను రా ఎర్రిపోగా. మామా ఈ రోజే లాస్ట్ పెగ్గు, రేపటి నుంచి మందు బందు. నా మాటిని ఒక్క పెగ్గి. నువ్వు రోజు ఇలాగే అంటున్నావురా, నా మీద నీ మీద మామా ఈ రోజే లాస్ట్ పెగ్గు, రేపటి నుంచి మందు బందు. నా మాటిని ఒక్క పెగ్గి. నువ్వు రోజు అలాగే అంటున్నావురా, నా మీద నీ మీద సరి